ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు ఉదయకాల సమయమే దేవుడు తన అద్భుతమైన వాగ్దానాల ద్వారా ప్రతిరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు, మీ అందరినీ బలపరుస్తుంటున్నాడు. అదేవిధంగా దేవుడు మనకి ఈరోజు ఇచ్చుంటున్న వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు విశ్వాసమందు నిలకడగా ఉండుడి అని. దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది విశ్వాసము సన్నగిల్లిపోతుంది, అనేక మంది విశ్వాసంలో వెనుకబడి ఉంటున్నారు, అనేక మంది విశ్వాసంలో తక్కువ స్థితిలో ఉంటున్న వారు ఉంటున్నారు. మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు విశ్వాసమందు నిలకడగా ఉండుడి అని. కొంతమంది ఏంటంటే కొద్ది రోజులు విశ్వాసము కలిగి ఉంటారు దేవుని పైన, మళ్ళీ ఆ విశ్వాసాన్ని వదిలిపెడతారు. ఆ విధంగా ఉండకూడదు. ఎల్లప్పుడూ నిలకడగా నీ యొక్క విశ్వాసము చెదరకుండా నిలకడగా ఉండాలి అని దేవుడు చెప్తుంటున్నాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి నీ జీవితంలో ప్రతి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచి వారి యొక్క రోగాల నుండి, వారి యొక్క సమస్యల నుండి విడుదల పొందుకొని ఉంటున్నారు. అదేవిధంగా మనం కూడా నిలకడమైన విశ్వాసము, గొప్ప విశ్వాసము కలిగి ఉండి దేవుని వైపు చూస్తే దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ ఘనమైన పాదాలకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షించారో ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికైతే జాబ్ లేదో జాబ్ని ఇవ్వండి, సంతానం లేని వారి యొక్క గర్భాలను తెరవండి, విడిపోయిన కుటుంబాల మీద తిరిగి కట్టుబడలాగా సహాయం దయచేయండి. ప్రభువా, చదువుకుంటున్న పిల్లలకి మీ పరలోకపు జ్ఞానాన్ని ఇవ్వండి, కుటుంబాల్లో శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానాన్ని ఇవ్వండి. ప్రభువా, కోర్టు సమస్యలో ఉంటున్న వారిని విడిపించండి, అప్పుల సమస్యలో ఉంటున్న వారిని విడిపించండి, అనారోగ్యాలతో ఉంటున్న వారిని స్వస్థపరచండి. ఈరోజు అంతట్లో మీ ప్రియ బిడ్డల రాకపోకలలో, వారి పనులన్నిటిలో మీరే తోడుగా ఉండి మీ కృపని తోడుంచి సహాయం దయచేస్తున్నామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని అందరూ వీక్షించండి. పాస్టర్ రాజేష్ డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్ని, పాస్టర్ రాజేష్ డేవిడ్ అనే ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.